ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రీవియస్లో అవన్నీ చాలామంది చూశారు. ఒక విషయం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్ ఎలా ఉంది, తను ఎలా ఉంది అని డీటెయిల్గా తెలుసుకోవడం కోసము యాక్టింగే చేస్తున్నారు. ఏం జరిగింది లైఫ్లో అసలు? అంటే ఒక టైంకి సోషల్ మీడియా మొత్తం నువ్వే కనిపించావు. చాలా రూమర్స్ అనుకోవాలా, కావాలని టార్గెట్ చేసిరు అనుకోవాలా, ఇంకేం జరిగింది అనుకోవాలి? మాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి కావాలనే చేసిర్రు అనుకోవచ్చు. ఇప్పుడు అంటే నేను ఇంకా వీడియోస్ చూసాను, చాలా వరకు ఇబ్బంది పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని ఛానల్స్ నుంచి. సో నువ్వు పిలిస్తే వచ్చారా, ఫ్యామిలీ అంతా ఊరంతా ఇంటర్వ్యూస్ చేస్తారా, ఏంటి నీ పర్మిషన్ లేకుండానే ఏమైనా జరిగినాయా? బట్ అలా విలేజ్కి రావడం అది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అందరికి నువ్వు యాంటీ అయిపోయావు, నువ్వు ఒక శత్రువు లాగానే ట్రీట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను చూడడం పక్కన పెడితే నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏం ఫేస్ చేస్తారు, ఎన్ని రోజులు ఏమైంది? ఎలా అంటే లైక్ ఫ్యామిలీలో వెళ్ళినా కానీ అందరూ అరే ఈ పాపనేరా చేతులారా చేసుకున్నారు అలా చెప్పడం, సూటి పొట్టల మాటలు అనడం చాలా బాధ అనిపించింది. ఇట్లా ఆ బాధను తట్టుకోవడం కూడా. నేను ఒక విషయం విన్నాను, నువ్వు సూసైడ్ దాకా వెళ్ళిపోయావు. నిజమేనా? అంటే ఈ కేటగిరీ ఇష్టమా, అంటే రీల్స్ చేయడం కానీ? ఇష్టమే, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కామెంట్స్ ఆఫ్ చేయకముందు మళ్ళీ ఇది ఒక కొత్త రకమైన అది చేస్తున్నావు, మళ్ళీ ఎంత డబ్బులు సంపాదించడానికి రీల్స్ స్టార్ట్ చేస్తున్నావు అన్న మాట. అవును, ఈ వీడియో ఒకటి కొంతమంది వచ్చి కులబొట్టు బంద్ చేసాము ఈవిడకి అని అన్నారు. ఏంటి అది కులబొట్టు ఏంటి? అంటే నువ్వు బొట్టు పెట్టద్దా? అంటే ఇంట్లో పండుగలు చేస్తూ ఉంటారు కదా, ఎల్లమ్మ పండుగ అది ఇది సంథింగ్ అని, అప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళొద్దంట. అంటే ఏమనుకున్నావు? నేను పడేది కాక నా ఇంట్లో కూడా అనుకున్నా. మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఎంత బాధపడి ఎంత ఏడ్చినా కూడా. మేబీ మంచి రోజులు లేవు, మనకు కూడా వస్తాయి కదా మమ్మీ, దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తా. అంత దుఃఖపడి అంత ఏడ్చేటప్పుడు కూడా మనసులో కానీ మైండ్లో కానీ కొన్ని మాటలు అనిపిస్తుంటాయి. నీకేమనిపిస్తుంది? ఎక్కడ పోయినా చిన్న చూపు చూడడం, అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఫేక్ అంటారా అని అనడం, డబ్బుల కోసమే నాటకాలు ఆడింది అని చెప్పడం చాలా బాధ వేసింది. నిజంగా అంత డబ్బులే సంపాదిస్తే ఎప్పుడో సంపాదించుకునేటోళ్ళం. ప్రతి ఒక్కరు అదే మాట అనడం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంట్లో వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు. నువ్వు ఇంకా ధైర్యం చేసుకుని ముందడుగేస్తున్నావు అంటే దానికి సపోర్ట్ చేయాలంట. నేనైతే ఎంత ముందడుగు వేసినా వెయ్యట్లేదు కదా. స్టడీ పరంగా ఏం గోల్ పెట్టుకున్నావు? నాకంటూ ఏం లేదు, మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఇది ఒక్కటి ఉండే. అప్పుడు ఇప్పుడు ఇది కూడా పోయింది, బాధ అనిపిస్తుంది నా వల్ల ఇట్లా అయ్యారని. అప్పుడు అనుకున్నావా అసలు ఇంటర్వ్యూస్ వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయిందని? వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ప్రీవియస్లో అవన్నీ చాలామంది చూశారు. ఒక విషయం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్ ఎలా ఉంది, తను ఎలా ఉంది అని డీటెయిల్గా తెలుసుకోవడం కోసము పిలిచాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, సౌందర్య అఫీషియల్, మీ అందరికి తెలుసు. సో హాయ్ అమ్మా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? సూపరా? సూపర్ అంటే అంత సూపర్ కాదు, బట్ బెటర్. ఏం జరిగింది లైఫ్లో అసలు? అంటే ఒక టైంకి సోషల్ మీడియా మొత్తం నువ్వే కనిపించావు. చాలా రూమర్స్ అనుకోవాలా, కావాలని టార్గెట్ చేసిరు అనుకోవాలా, ఇంకేం జరిగింది అనుకోవాలి? మేబీ అన్నీ అనుకోవచ్చు అక్క.
అన్నీ అంటే నీ పర్సనల్గా నువ్వేం ఫేస్ నా చేసావు? పర్సనల్గా నేను అంటే మాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి కావాలనే చేసిర్రు అనుకోవచ్చు. ఓకే. ఎస్. ఇప్పుడు అంటే నేను ఇంకా వీడియోస్ చూసాను, చాలా వరకు ఇబ్బంది పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని ఛానల్స్ నుంచి. ఎస్. సో నువ్వు పిలిస్తే వచ్చారా? ఫ్యామిలీ అంతా ఊరంతా ఇంటర్వ్యూస్ చేస్తారా? ఏంటి నీ పర్మిషన్ లేకుండానే ఏమైనా జరిగినాయా? మేబీ ఆఫ్ అన్నీ, బట్ అలా విలేజ్కి రావడం అది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు వీడియోస్లలో చూస్తున్నది ఏంటనంటే అందరికీ నువ్వు యాంటీ అయిపోయావు, నువ్వు ఒక శత్రువు లాగానే ట్రీట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను చూడడం పక్కన పెడితే నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏం ఫేస్ చేస్తారు? ఎన్ని రోజులు ఏమైంది? అంటే ఎలా అంటే లైక్ ఫ్యామిలీలో వెళ్ళినా కానీ అందరూ అరే ఈ పాపనేరా చేతులారా చేసుకున్నారు, కావాలని చేసుకున్నారు అని చెప్పిండ్రు. అలా చెప్పడం, సూటి పొట్టలు మాటలు అనడం చాలా బాధ అనిపించింది. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టున్నావు అమ్మ. చాలా అక్క. ఇట్లా ఆ బాధను తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా. ఇప్పుడు టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది కదా, సో మనకు కూడా ఎప్పుడు ఒక రోజు టైం వస్తుంది, దెన్ అప్పుడు మనం కూడా ఏంటో చూపించవచ్చు కదా అన్న దాని మీద. ఓకే, నేను ఒక విషయం విన్నాను, నువ్వు సూసైడ్ దాకా వెళ్ళిపోయావు. సూసైడ్ దాకా వెళ్ళిపోయావు, నిజమేనా? లేదక్క. ఓకే, వెళ్ళలేదు. ట్రై చేసావు అయితే? చేయలేదు. అంటే ఏమైంది మరి? అంత వరకు వెళ్ళలేదు, బట్ ఏడవడం లాంటివి అయితే చేసిన. ఎందుకురా ఇలా జరిగింది అనేసి కొంచెం బాధ. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి నీ. ఎస్. చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగుంది, వ్యూవర్షిప్ అయితే చాలా బాగుంది. అంటే ఈ కేటగిరీ ఇష్టమా? అంటే రీల్స్ చేయడం కానీ? ఇష్టమే, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కామెంట్స్ ఆఫ్ చేయకముందు మళ్ళీ ఇది ఒక కొత్త రకమైన అది చేస్తున్నావు, మళ్ళీ ఎంత డబ్బులు సంపాదించడానికి రీల్స్ స్టార్ట్ చేస్తున్నావు అన్న మాట. ఎట్లా బతికినా బతకనియర్ అయితే అది ఇప్పటి వరకు సంపాదించిందే లేదంటే మళ్ళీ ఈ రకంగా సంపాదిస్తున్నావా అన్న టాక్ వస్తుంది అక్క. అంటే ఏం సంపాదించినట్టు? అంటే నువ్వు అంటే ఇప్పటి వరకు నేను దేవుడి పేరు చెప్పుకొని సంపాదించినా అని అనుకుంటున్నారు. నేను ఒకటి విన్నాను, నువ్వు గుడి కట్టడం కోసం మమ్మీ వాళ్ళని కూడా అప్పుల పాలు చేసి గుడి కోసము పోగేసావు కొన్ని అమౌంట్ అని. మరి నిజమేనా? లేదు. మరి గుడి కట్టడం స్టార్ట్ చేస్తున్నాను అని అన్నావు కదా, మరి ఆ టాపిక్ ఏడు దాకా వెళ్ళింది? అంటే స్టార్ట్ చేశారు? అసలు స్టార్ట్ అయ్యింది. అప్పులు అంటే ఇక మా కష్టం ఏదో మేము పడ్డాం, మా వరకు ఏదో మేము చూసుకున్నాం, కానీ అందరి దగ్గరికి అడిగినా కానీ ఇప్పుడు మీరే చూస్తారు కదా ఎలా ట్రోల్స్ అయినా ఎలాది అయ్యింది అనేది. అంటే ఇప్పుడు గుడి మీరు కడుతున్నారు, పర్సనల్గా అయితే మీకు దేవుడు వచ్చేది మీ భక్తి మీకు తెలుసు కాబట్టి ఇలానే ఉంటున్నారు. ఓకేనా? అంతేనా? అంతే అక్క. ఓకే, ఇప్పుడు నాకు గత ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నేను వారం వారం ఇలా కూర్చుంటున్నాను, కూర్చున్నప్పుడే నాకు ఇట్లా వస్తున్నారు అక్క క్లయింట్స్ అని. ఇప్పుడు మరి ఎవరైనా వస్తున్నారా? లేదు, బొట్టు బంద్ చేసిరు కదా, సో దాని గురించి కూడా. అవును, ఈ వీడియో ఒకటి కొంతమంది వచ్చి కులబొట్టు బంద్ చేసాము ఈవిడకి అని అన్నారు. ఏంటి అది కులబొట్టు ఏంటి? నాకు కూడా అంత తెలియదు అక్క దాని గురించి. అంటే నువ్వు బొట్టు పెట్టద్దా? అంటే పండుగలకి ఇలా ఇంట్లో పండుగలు చేస్తూ ఉంటారు కదా, ఎల్లమ్మ పండుగ అది ఇది సంథింగ్ అని, అప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళొద్దంట. అవునా? వాళ్ళు మళ్ళీ వచ్చి కులం బొట్టు ఇచ్చేదాకా గుళ్ళకి కూడా వెళ్ళొద్దు, అది పండుగ అంటే గ్రాండ్గా చేయొద్దు సెలబ్రేట్లా అది చెప్పారు. అంటే ఏం మాట్లాడారా? నిన్నేమన్నా తిట్టారా? నీకేమన్నా వార్నింగ్ ఇచ్చారా? అలాంటివి ఏం చేయలేదు. అలాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు ఊర్లో సర్పంచ్ నుంచి ఊర్లో ఉన్న జనాలందరినీ పోగేసుకొని ఎంత వీడియోస్ వైరల్ అయినాయి చూసిందే. మరి ఇప్పటికి ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పటికి ఎవరైనా పలకరిస్తారా, మాట్లాడతారా? పలకరిస్తారు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి, కానీ బెటర్ అంతే. ఇక ఎంత పలకరించినా అది అట్లే ఉండిపోతుంది కదక్క. మరి పేరెంట్స్ ఏమనలేదా? అంటే ఎంతవరకని మైండ్ కరెక్ట్గా ఉంటుంది ఎవరిదైనా కూడా, ఇంతమందితో మాట పడిచ్చావు నువ్వు అని ఏమనలేరా? నేను అన్నారు, ఇక పేరెంట్స్ అన్నాక అంటారు. ఎట్లా తీసుకున్నావు? ఎట్లా ఫేస్ చేసావు? ఏడవడం. అంటే ఏమనుకున్నావు? నేను పడేది కాక నా ఇంట్లో కూడా అనుకున్నా.
మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఎంత బాధపడి ఎంత ఏడ్చినా కూడా. మేబీ మంచి రోజులు లేవు, మనకు కూడా వస్తాయి కదా మమ్మీ, దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తా అంతే. ఏమంటారు మరి, సపోర్ట్ చేశారా ఇంట్లోనే నీకు? చేస్తారు కానీ మంచిగా. అంత అంత దుఃఖపడి అంత ఏడ్చేటప్పుడు కూడా మనసులో కానీ మైండ్లో కానీ కొన్ని మాటలు అనిపిస్తుంటాయి. నీకేమనిపిస్తుంది? ఇప్పుడు కూడా నువ్వు కొన్ని మాటలు బయటకు చెప్పట్లేదు, ఏడుస్తూ ఆ ఏడుపును కూడా మింగేస్తున్నావు. చెప్పు, పర్లేదు, నీ మనసులో ఉన్న మాటలు చెప్పు. ఎవరు ఏం చేయలేరు, అయిపోయింది. ఒక వారికి నేను ఏ విధంగా వాడిరా ఏం చేసిరా అనేది నీకు తెలుసు. బాధ అంటే ఇట్లా అయిపోయినా కదా అక్క, ఎక్కడ పోయినా చిన్న చూపు చూడడం అలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఫేక్ అంటారా అని అనడం, డబ్బుల కోసమే నాటకాలు ఆడింది అని చెప్పడం చాలా బాధ వేసింది. నిజంగా అంత డబ్బులే సంపాదిస్తే ఎప్పుడో సంపాదించుకునేటోళ్ళం. ప్రతి ఒక్కరు అదే మాట అనడం, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంట్లో వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు. కానీ నేను నా విషయం వరకు చెప్పాలంటే అది మంచి అయిందా చెడైందా, దాన్ని తట్టుకొని నిలబడడం గ్రేట్. సో నువ్వు ఇంకా హోప్ పెట్టుకొని నువ్వు ఇంకా ధైర్యం చేసుకొని ముందడుగేస్తున్నావు అంటే దానికి సపోర్ట్ చేయాలంట నేనైతే. ఎంత ముందడుగు వేసినా వెయ్యని ఇవ్వట్లేరు కదక్క. ఎందుకు, సోషల్ మీడియా ఉంది కదా. ఇప్పుడు నీకు దేవుడు వచ్చిన సంగతి నువ్వంతకు నువ్వే ఇంటర్వ్యూలు ఇచ్చుకొని చెప్పుకున్నావా? కాదు కదా. తెలిసి తెలియక ఒక అడిగే వేసావు, ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెప్లోకి వెళ్తున్నావు. ఇప్పుడు ఎలా ఉంది మరి, అమ్మ నాన్న ఎలా ట్రీట్ చేస్తున్నారు? గుడ్ అక్క, బాగానే ఉంది. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? అయిపోయినాక. ఎలా రాసావు? సూపర్. బాగానే రాసావా? నెక్స్ట్ ఏంటి మరి, స్టడీ ఇంటరా? స్టడీ పరంగా ఏం గోల్ పెట్టుకున్నావు? స్టడీ పరంగా పోలీస్. ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ వేసేద్దామని? డాడీకి ఇష్టం. డాడీకి ఇష్టమనా? ఓకే. నీకు ఇష్టమైంది ఏంటి? నాకంటూ ఏం లేదు, ఏం లేదు. మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఇది ఒక్కటి ఉండే. అప్పుడు ఇప్పుడు ఇది కూడా పోయింది. బాధ అనిపిస్తుంది నా వల్ల ఇట్లా అయ్యారని. అసలు చాలా చేంజ్ అయిపోయావు సౌందర్య నువ్వు. అప్పుడున్న ఫేస్ కానీ అప్పుడున్న యాక్టివ్నెస్ కానీ ఇప్పటికి నాకు తెలిసి 3 months అవుతుంది కదా. 3 months అయినా కూడా కోలుకోలేదు నువ్వు, ఇంకా బయటకు రాలేదు. లేదక్క. ఆ ఎగ్జామ్స్ ఏం రాసింటో, ఎలా రాసింటో, ఎలా బాగా రాసినాక. బాగానే రాసావు. అవును, అడగడం మర్చిపోయా, మీ స్కూల్లో మీ సరౌండింగ్ ఫ్రెండ్స్ కానీ కామెంట్ చేయడం కానీ ఇలా కూడా ఏమైనా జరిగినాయా? కామెంట్స్ అంటే బ్యాడ్గా ఏం చెయ్యలేదు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారా, నువ్వేంటో ప్రూవ్ చేసుకో, ఒక్కసారి బ్యాడ్ అయినామని మళ్ళీ అట్లా అవుతామని లేదు, మేబీ నీ టైం మంచిది లేదేమో, నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. సార్ వాళ్ళతో ప్రతి ఒక్కరు ఇదే మాట, మంచిగా స్ట్రాంగ్గా నిలబడు, నువ్వు ఇప్పటికీ కూడా అట్లా ఉన్నావంటే గ్రేట్ అనుకోవాలి. నిజంగా నేను అదే అంటున్నాను కదా. నువ్వు డబ్బులు తీసుకున్నావో తిన్నావో మీరు సంపాదించిరో అవన్నీ పక్కన పెడితే ఇక అమ్మవారే చూసుకుంటుంది రా అన్న. కానీ తప్పు చేసావా ఒప్పు చేసావా నీ మనసుకు తెలుసు, కానీ నువ్వు తిరిగి లేచి నిలబడితే చూడాలని పక్క నిలబడతా అక్క. నువ్వు అన్న ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇస్తా, ఇది మాత్రం పక్క. అప్పుడు అనుకున్నావా అసలు ఇంటర్వ్యూస్ వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయిందని? లే, అది ఎంత అయితే చెడు జరుగుతుందో అంతే మంచి జరుగుతుంది అంట. మేబీ ఇది చెడు జరిగినందుకు నెక్స్ట్ మంచిది ఉన్నదేమో. లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టే జరిగితే లైఫ్ కాదు కదక్క. సో ఇది జరిగినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు రీల్స్ చేయడం కానీ తక్కువ టైంలోనే అనుకుంటా, నాకు తెలిసి బాగా మిలియన్స్లో ఉన్నాయి రీచెస్. ఎస్ అక్క. ఇంకా కొన్ని రోజులైతే మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిపోతావు. ఎస్. ఒకవేళ బెస్ట్గా ఆఫర్ వచ్చి, అంటే ఫోక్లో నీకు ఎలాగో ఫోక్ కానీ ఇండస్ట్రీ కానీ బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాగా ఆఫర్ వచ్చి స్టడీ కూడా పక్కన పెట్టే సిచ్యువేషన్ వస్తే పెట్టేస్తావా? షూర్ అక్క, పెట్టేస్తా. మరి డాడీ పోలీస్ అవ్వాలని డ్రీమ్ ఉంది కదా మరి? ఉంది.
మేబీ అది కూడా ఫుల్ఫిల్ చేస్తా. మేనేజ్ చేసుకోవాలి కదా అన్నీ. ఏం అంటే ఏది చేసినా వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, వాళ్ళని బాధ పెట్టేది ఉండొద్దు. ఇంతవరకు వాళ్ళు బాధపడ్డారు, ఇప్పుడైనా కొంచెం ఉండాలి కదా అక్క, మనకి కన్నందుకు కొంచెమైనా అది చేయాలి కదా. అవును, తీర్చుకోవాలి. అమ్మ నాన్నలో ఇద్దరు ఎవరు ఎక్కువ తిట్టడం కానీ బెస్ట్గా సపోర్ట్ చేస్తారు కానీ ఎవరు తిట్టినా ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు, నేను ఏం అడిగినా కాదన్నారు. ఇంకా ఫైనల్గా నీ ఫాలోవర్స్ కోసం ఏమైనా చెప్తావా మరి? అంటే కామెంట్ చాలా బ్యాడ్గా వస్తున్నాయి, నమ్మే వాళ్ళు ఉన్నారు అందులో కూడా. బట్ మళ్ళీ ఇది కొత్త రకమైన డ్రామా సంథింగ్ అలా అలా చెప్తున్నారు. నేనైతే డ్రామా చేయట్లేదు అక్క. అది నేను సంపాదించినదో సంపాదించలేదో అవన్నీ పక్కన పెడితే, నేను చేసిన దాంట్లో ఎంతైతే తప్పు ఉందో ఎంతైతే ఒప్పు ఉందో అవన్నీ తెలిసినాక కూడా మళ్ళీ అది నేనే చేతులారా చేసుకున్నా అని చెప్తే అది రైట్ కాదు కదక్క. అవును, మీరు ఒక్కసారి నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇప్పటి వరకు క్లారిటీగా చూస్తే కనుక మీకు నిజంగా నాది తప్పుందో లేకపోతే మీడియా వాళ్ళది తప్పుందో మీకే తెలుస్తుంది. నువ్వు చెప్పు, మీడియా తప్పుందా నీ తప్పుందా? ఇక నేను చెప్పుకోలేనక్క. ముందు చెప్పినా కదా నాది ఒక్కదాంతో అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయని. ఆ చాలా ఇచ్చినాకనే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు ఏదైనా కూడా స్ట్రాంగ్గా నిలబడు. షూర్ అక్క. ఈ లైఫ్ మనది, మనకు ఎవరు పెడతలేరు, ఎవరు చూడట్లే, ఎవరు చేయట్లే. సో అది మైండ్లో పెట్టుకొని అది ఒకటి చేయాలన్నా కానీ ఇక్కడ అందరి పర్మిషన్ తీసుకోవాలి అన్న సిచ్యువేషన్ మీద బతుకుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. అది బతికే స్వేచ్ఛ కూడా లేదక్క. అసలు ఏం చేసినా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటున్నారు అని పక్కన పెడితే మనం ఏమనుకుంటున్నామో అది కూడా అర్థమవుతలేదు. ప్రతిదానికి భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. బయటికి వెళ్తే మళ్ళీ వీళ్ళు ఏం చూస్తారో, అరే మళ్ళీ ఇప్పుడు ఈ డ్రామా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తుందంట అనేది ఒకటి పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఏది చేసినా రాంగ్ అంటారు అక్క, ప్రతిదీ రాంగ్ అంటారు. ఇప్పుడు నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవ్వు. మెయిన్ థింగ్ మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటే చాలు. సొసైటీ అవసరం లేదు ఎవరికి. ఫస్ట్ మనం ఎదిగితే సొసైటీ మన దగ్గరకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాధపడకు, మంచిగా ఉండు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.